కాంగ్రెస్ అసంతృప్తులకు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ప్రేమ్ సాగర్ రావు అలక వహించడంతో నిన్న ఆయనని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగించారు. ఇవాళ ప్రేమ్ సాగర్ రావుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయి ఆయనకి నచ్చజెప్పారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ప్రేమ్ సాగర్ రావుని బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన నివాసానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అసంతృప్తులు అలకబూనారు. మంత్రి పదవి ఆశించి కొంతమంది భంగపడ్డ నేపథ్యంలో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. అయితే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అవడం జరిగింది. ఆయనని బుజ్జగించే క్రమంలో ఆయన అక్కడికి వెళ్లడం జరిగింది. మంత్రి పదవి ఆశించి ఆయన భంగపడ్డారు. దీంతో అలక వహించడంతో నిన్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అంతేకాకుండా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన నివాసానికి వెళ్లి ఆయనకి నచ్చ చెప్పే ప్రయత్నాన్ని చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ ధనలక్ష్మి, నిన్న క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అయిన తర్వాత కొంతమంది ఎవరైతే మంత్రి పదవి ఆశించారో వారు మంత్రి పదవి ఆశించే వారంతా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా కొంతమంది సీనియర్ నేతలు మొదటి నుంచి కూడా ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్పేసి దాదాపు ఏడాదిన్నర కాలంగా ఆశగా ఎదురు చూసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే వారు కూడా అధిష్టానం వద్ద కూడా, అది ముఖ్యమైన నేతల వద్ద కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేసిన పరిస్థితి. కానీ కొంతమందికి మాత్రం దక్కలేదని చెప్పుకోవచ్చు. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారిని అందరూ కూడా నిన్ననే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు కూడా వెళ్ళి వారి ఇళ్ల వద్దకు వెళ్ళి కూడా బుజ్జగించిన పరిస్థితి. అట్లా బుజ్జగించిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్లెడ్డి రంగారెడ్డి, నలుగురిని కూడా నిన్న ముఖ్య నేతలంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా వారి ఇండ్ల దగ్గరకు వెళ్ళి ఉద్యోగించే పరిస్థితి. అయితే ప్రేమ్ సాగర్ రావును నిన్న మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు బుజ్జగించినప్పటికీ ఈరోజు మళ్ళీ స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి ఈరోజు ప్రేమ్ సాగర్ రావు నివాసానికి వెళ్ళడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావుకు ఆయన ఇంకా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు బుజ్జగించి నెక్స్ట్ వచ్చే దానికి సంబంధించి ఏవైతే అవకాశాలు ఉంటాయో వాటిలో ఖచ్చితంగా వచ్చే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానంటూ కూడా భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే భట్టి విక్రమార్క మొదటి నుంచి కూడా ప్రేమ్ సాగర్ రావు చాలా సన్నిహితంగా ఉంటారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గతంలో సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అన్ని రకాలుగా అండదండగా నిలిచిన వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు అని చెప్పుకోవచ్చు. ప్రేమ్ సాగర్ రావు విషయంలో భట్టి విక్రమార్క కూడా అంతే లాయల్టీగా ఉంటారు కాబట్టి ఆయన విషయాలకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావుకు మొదటి నుంచి కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ ఈక్వేషన్ సమీకరణాల నేపథ్యంలో కూడా అది సెట్ కాలేదని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేకపోయామంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయనకు నెక్స్ట్ ఫర్దర్గా సంబంధించి అవకాశాలు అనే అంశానికి సంబంధించి కూడా భట్టి విక్రమార్క ఆయనతో చర్చించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద నెక్స్ట్ ఫర్దర్కి సంబంధించి 3 మంత్రి పదవులు ఉన్నాయి. అదేవిధంగా విప్పులు కానీ చీఫ్ విప్ కూడా కొన్ని పదవులు ఉన్నాయి కాబట్టి వీటిల్లో ఇక్కడ ఏమైనా అకామిడేట్ చేస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద కాస్త నిన్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ చీఫ్ భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు వెళ్ళి సర్ది చెప్పినప్పటికీ కాస్త ఇంకా అట్లే ఉన్న నేపథ్యంలో భట్టి విక్రమార్క వెళ్ళి ఈరోజు మాట్లాడి వ్యవహారాన్ని అంతా కూడా సెట్ చేసినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.